పానీపూరి అంటేనే లొట్టలేసుకుంటూ తింటుంటారు. సమోసాలను కూడా అదే మాదిరిగా ఆరగిస్తూ ఉంటారు. కానీ మీరు టైంపాస్కు తినేటువంటి పానీపూరి సమోసాల తయారీ విషయంలో ఏమాత్రం ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. అపరిశుభ్ర వాతావరణంలో వాటిని తయారు చేస్తూ ఆహార ప్రియుల ప్రాణాలతో చెలగాటలాడుతూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో పానీపూరి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్రమంగా తయారు చేస్తున్నటువంటి పానీపూరి సమోసా కేంద్రాలు బయటపడ్డాయి. ఈ నెల 28న అత్తాపూర్ పరిధిలోని ఎన్ఎంగూడలో హెచ్-ఫాస్ట్, జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించారు. ఒక పానీపూరి 3 సమోసాల తయారీ కేంద్రాల్లో దాడులు చేయగా భయంకరమైనటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎలాంటి FSSAI లైసెన్స్ లేకుండానే ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉన్నట్టుగా అయితే బయటపడడం జరిగింది. నూనె పూర్తిగా నల్లగా మారిన తర్వాత కూడా అదే నూనెను మళ్ళీ వినియోగించి పానీపూరీలు సమోసాలు తయారు చేస్తున్నట్లుగా తేలింది. అలాగే వంటగదిలో ఈగల బెడద, తీవ్రమైనటువంటి అపరిశుభ్రత నెలకొనడంతో కూడా దాంతోపాటు ఇంకా ఓపెన్ డ్రైనేజీ మధ్యలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్టుగా అయితే గుర్తించారు. కిచెన్ పక్కనే చెత్త పేరుకుపోవడం, మరిక పెస్ట్ కంట్రోల్ చర్యలు కూడా చేపట్టకపోవడం వంటి తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. ఇక ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సుమారుగా 3000 పానీపూరీలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడినటువంటి వంట నూనెను కూడా స్వాధీనం చేసుకుని పారవేశారు. మరి ల్యాబ్ పరీక్షల కోసం ఆహార నమూనాలను అధికారులు సేకరించడం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఫుడ్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపివేసి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ను అధికారులు అయితే సీజ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది.